let us see what superficially Goda Devi is trying to communicate to the Gopika who was inside the room. She came along with all her friends to the third Gopika's house, and then she started knocking the door. But today she is not talking anything about the birds, but she wants to wake her up, right? So she was giving some other kind of indications. Keelvanam vellendru erumai siruveedu meivan parandana. They are in the village, right? There are cows, there are buffaloes, and because they are all gwals, వాళ్ళకి బోళ్ళని గేదెలు ఉంటాయి, ఆవులు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి, వీటితో పాటు ఏనుగులు కూడా ఉంటాయి. అయితే ఏనుగులు మనకు అప్పుడే రావు. ఏనుగులు మనకి తర్వాత వెళ్ళిన తర్వాత 17వ పాసురంలో వస్తాయి మనకి. అప్పటిదాకా ఏనుగులు రావు. ఓకే, ఆ ఏనుగు వస్తుంది, కానీ ఈ ఊళ్ళో తిరిగే ఏనుగులు మనకి 17వ పాసురంలో కనిపిస్తాయి. అయితే వీళ్ళకి ఇవన్నీ ఉంటాయి. మరి వీళ్ళు మరి తెల్లారడం ఎట్లానే తెలుసుకోవాలి వీళ్ళు అంటే పశువుల్ని మేపేటటువంటి అలవాటు ఉండే వాళ్ళకి తెలుస్తుంది. మనకెవరికి పశువులు అలవాటు లేవు. ఎందుకంటే మనం అది వదిలిపెట్టేసి ఎప్పుడో పట్టణాలకు వచ్చేసాం మనం. సరే, ఇప్పుడు మన పట్టణాల్లో కూడా పశువులు ఉంటాయనుకోండి, ఇది కానీ ఆ పశువుల్ని ఎట్లా వాటితో డీల్ చేస్తారనేది మనకి పెద్దగా తెలియదండి. దెర్ ఈజ్ ఎ ప్రాసెస్. పశువులు కలిగిన వాళ్ళు మొట్టమొదట తెల్లవారుజామున పశువుల్ని కాస్త మేల్కొల్పిన తర్వాత దూడలని ముందర కొంచెం వదిలిపెడతారండి. దూడలని వదిలిపెడతారు. ఆ దూడలకి పాలు చేపుతాయి తల్లి పశువులు, గేదెలు, ఆవులు ఏవైతే అవి కొంచెం చేపిన తర్వాత దూడల్ని వెనక్కి తీస్తారు. తీసి వీళ్ళు పాలు పితుక్కుంటారు. అప్పుడు ఆ పశువుల్ని మేత మేయటం కోసమని వదిలిపెట్టేస్తారండి. అయితే పశువులు దూడల్ని వదిలిపెట్టే ముందర ఈ ఆవుల్ని కొద్దిగా ఒక్కసారి అట్లా పచ్చిక బయల్లోకి వదులుతారండి. ఆ పచ్చిక బయల్లో రాత్రంతా మంచు పడి ఆ మంచుతోటి తడిసినటువంటి గ్రాస్ ఉంటుంది కదా, ఆ గ్రాస్ని ఆవులు తింటాయి. ఆవులు కానీ గేదెలు కానీ, ముఖ్యంగా గేదెల గురించి చెప్తోంది ఇప్పుడు ఈవేళ, అంచేత ఆవుల గురించి వద్దు మనకి. ఆ గేదెలు ఏం చేస్తాయంటే మొట్టమొదట ఆ మంచుతోటి తడిసినటువంటి ఆ గడ్డిని కొద్దిగా తింటాయండి. చల్లటి గడ్డి కదా, అది తింటే వాటికి లోపల త్వరగా కాస్త పాలు చేపటానికి అవకాశం కలుగుతుందన్నమాట. ఆ గడ్డి కొంచెం తిన్న తర్వాత అప్పుడు లోపల తీసుకొస్తారు మళ్ళీ వాటిని ఇంట్లోకి. అప్పుడు వాటికి తినేది సిరివీడు అని పేరండి దానికి. బ్రేక్ఫాస్ట్ అనమాట అది. సో కొద్దిగా ఈ బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత వాటిని మళ్ళీ లోపలికి తీసుకొస్తారు. మొట్టమొదటి బయటికి వదిలేరు వాటిని. వేటిని వదిలేరు? గేదెలని వదిలేరు బయటికి. వదిలిన తర్వాత అది గడ్డి తిన్నాయి, లోపలికి తెచ్చారు. అప్పుడు లోపలికి వచ్చిన తర్వాత పాలు పితికారు. ఆ తర్వాత వాటిని మళ్ళీ పెద్ద మేత, పెరువీడు అంటారండి దాన్ని. సిరివీడు అంటే బ్రేక్ఫాస్ట్, పెరువీడు అంటే లంచ్, లేకపోతే బ్రంచో, ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ పెద్ద మేత కోసమని వాటిని అడవుల్లోకి వదిలేస్తారు. ఆ పెద్ద మేత వీళ్ళు పెట్టరండి. ఇప్పుడు మనకి మేపడానికి ఫీల్డ్స్ లేవు కనుక మన ఇండ్లలోనే తెచ్చుకొచ్చి మనం ఆ పుట్టి గిట్టి అదంతా అక్కడ మన దగ్గర పెడుతున్నాం. కానీ మామూలుగా పల్లెటూళ్ళల్లో ఉండేటటువంటి వాళ్ళైతే వాళ్ళు ఆ పశువులకి పాలు తీసుకున్నాక వాటిని అట్లాగా అడవిలోకి వదిలేస్తారండి. అవి బయటంతా పొద్దునుంచి సాయంకాలం దాకా తిరుగుతాయి. సుమారు 4-4:30 దాకా అవి తిరుగుతాయి. ఆ తర్వాత మళ్ళీ చీకటి పడుతుండగా వాటిని వెనక్కి తెచ్చేసుకుంటారు. ఎందుకంటే పాలు మళ్ళీ వీళ్ళకి ఇవ్వాలి కదా, పాల కోసం మళ్ళీ కావాలి, అందుకోసం మళ్ళీ తెచ్చుకుంటారు, పాలు తీసుకుంటారు అన్నమాట. రాత్రంతా అవి పశువుల కొట్టాల్లో ఉంటాయి. పగటిపూట ఒకసారి బయటికి వెడతాయి, మళ్ళీ లోపలికి వస్తాయి, పాలిస్తాయి, బయటికి వెళ్ళిపోతాయి. మళ్ళీ రాత్రి అయితేనే వెనక్కి వస్తాయి, మళ్ళీ వీళ్ళకి పాలిస్తాయి, మళ్ళీ తెల్లవారితే బయటికి ఎడుతుంటాయి. దిస్ ఈజ్ దేర్ డైలీ యాక్టివిటీ. వేటికి? గేదెలకి, బఫెలోస్. మేము ఒకసారి అమెరికా వెళ్ళినప్పుడు చిన్నపిల్లలతో మాట్లాడుతూ బఫెలోస్ కూడా పాలిస్తాయంటే వాళ్ళతో నవ్వారండి.
అందుకే వాడికి బఫెలోస్ పాలు అంటే తెలియదు, వాడికి కౌ మిల్క్ అంటేనే వాడికి తెలుసును. అసలు దే ఆర్ నాట్ రియలీ కౌస్, దే ఆర్ జెర్సీస్. కౌ మీన్స్ వేర్ ఎవర్ దెర్ ఈజ్ ఎ హంప్ బిహైండ్ అండ్ వేర్ ఎవర్ దెర్ ఈజ్ ఎ హ్యాంగింగ్ స్కిన్ beneath the neck, that only becomes a cow. Other animals are other animals, that's all. You have to give some other name to them, not as cows. మన వాళ్ళకి cows are accepted, buffaloes are also accepted to draw the milk. And అయితే మనం గేదెల పాలు కూడా మనం తాగుతామండి. ఏమంటారు గేదెలు? బర్రెలు అంటారా? బర్రెలు సరే, ఏదైనా పర్వాలేదు మనకి, బఫెలోస్ అని తెలిస్తే చాలు మనకి. ఆవులు ఎలా ఉంటాయి? కలర్ వైట్ కలర్లో ఉంటాయి, బ్రౌన్ కలర్లో ఉంటాయి, బ్లాక్ కలర్లో ఉంటాయి, డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. మరి బఫెలోస్ ఎలా ఉంటాయండి? ఓన్లీ బ్లాక్. వైట్ బఫెలోస్ ఉండవండి. ఇంకో అదర్ కలర్స్లో బఫెలోస్ ఉండవు. బఫెలో ఇస్ ఆల్వేస్ బ్లాక్. సో buffaloes are also accepted as great animals, and we can treat them also as a domestic one, where we can draw the milk and consume it just like the milk of a cow. But that is considered as secondary. The primary is only from the cows. Cows ante malli don't think it is jerseys. Cows means only those are indigenous cows, where there is a bump behind, where there is a hanging skin beneath the neck. That is only called cow అన్నమాట. వీళ్ళ దగ్గర అవే ఉండేవి. అసలు ఈ జెర్సీస్ ఈ మధ్య దాకా మన దగ్గర కూడా లేవండి. ఈ మధ్యకాలంలో వచ్చాయి మన దగ్గరికి. వచ్చి ఇప్పుడు ఇవాళ ఎంతవరకు వెళ్ళిపోయాయంటే అవి చివరికి అన్ని చోట్ల అన్ని ఊళ్ళల్లో, మేము నేపాల్ వెళ్ళాము, ఈవెన్ అక్కడ కూడా కేవలం ఇవి తప్ప ఇంకో లేని స్థితి వచ్చేసింది అనమాట. బట్ దట్ ఈస్ ఓకే. జస్ట్ మనకి తెలియాలి, ఈ జాతిని మనం పెంచుకోవాలండి. ఇవి మనకి A2 మిల్క్ ఇస్తాయటండి, అది మనకి చాలా మంచిది ఇటండి. జెర్సీ ఇచ్చేదని A2 మిల్క్ కాదండి, అది అదర్ మిల్క్ అనమాట. వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ గేదెలు చేసే పని ఇప్పుడు మీకు చెప్పా. ఏం చేస్తాయి ఇవి? సిరివీడు పెరివీడు ఉంటాయి వాటికి. సో సిరివీడు దే గో అవుట్ అండ్ దెన్ దే టేక్ ఏ లిటిల్ బ్రేక్ఫాస్ట్ అండ్ కమ్ బ్యాక్ అండ్ దే గివ్ మిల్క్ and go for then the big food, the probably Rajabhog, or there for the lunch. గోదాదేవి చెప్తోంది లోపల ఉండేటువంటి గోపికకి, కీళ్ వానం వెళ్ళెన్రు, కీళ్ తూర్పు దిక్కున, వానం వెళ్ళెన్రు, ఆకాశం అప్పుడే తెల్లబడిపోయింది అని అనుకున్నాయి గేదెలన్నీ కూడా. అనుకుని ఏం చేస్తున్నాయి? ఎరుమై వాళ్ళ పశువుల కొట్టాల్లో ఉండే గేదెలన్నీ కూడా సిరివీడు మెయ్వాన్, వాటి బ్రేక్ఫాస్ట్ని ఆరగించడం కోసమని పరందనగాన్, అవన్నీ కూడా పచ్చిక బయళ్లల్లో వ్యాపించిపోయినాయి. ఏమమ్మా తెల్లవారడానికి దీనికి గుర్తు కాదు? పశువులకి తెలుస్తుంది కదా తెల్లారింది లేనిదిన్ని. కనుక ఈ పశువులన్నీ బయటకు వచ్చాయంటే తెల్లవారింది అని అర్థం. దా లేచిరా అని మన వాళ్ళు మాట్లాడు ఒక గుర్తు చెప్పారు. లోపల ఆవిడ కదలలేదండి. ఎందుకని? ఆవిడికి తెలుసును నిజంగా అది తెల్లవారటానికి గుర్తు కాదరా, మీరు కొంచెం మిస్టేక్ అయ్యారు. ఏమిటి మిస్టేక్ అయ్యారు? మీరు తూర్పు దిక్కు కాని దానిని చూసి తూర్పు దిక్కు అనుకున్నారు, పశువులు కాని వాటిని చూసి పశువులు అనుకున్నారు, గేదెలు కాని వాటిని చూసి మీరు గేదెలు అనుకున్నారు. రెండు చోట్ల మీరు మిస్టేక్ పడ్డారు. మీకు ఎట్లా? ఏమిటది? మీరంతా కూడా కృష్ణ ప్రేమ కలిగిన వాళ్ళు కదా. కృష్ణ ప్రేమ మీలో చాలా ఎక్కువ కావడం చేత మీ ముఖాలన్నీ కూడా మంచి తేజోవంతంగా ఉంటాయి. ఎవరిలో ప్రేమ ఎక్కువైతే వాళ్ళ ముఖంలో వీ సీ ఏ కైండ్ ఆఫ్ గ్లో ఇన్ దేర్ ఫేసెస్, రైట్? సో మీ మొహాలు కూడా కృష్ణ ప్రేమతోటి బాగా బల్బుల్లా వెలిగిపోతున్నాయి. సో చిన్నపిల్లలకి అందరికీ కొంచెం కంగారు ఉంటుంది, త్వర ఉంటుంది, తెలుసును కదా మీకు. ఏదో మీరు తెల్లారిగట్ట 2 o'clockకి మన ఫ్లైట్ క్యాచ్ చేయాలి, సో వీ షుడ్ బి దేర్ ఇన్ ద ఎయిర్పోర్ట్ బై 11 o'clock అని మీరు అన్నారనుకోండి, పిల్లలు ఇంక నిద్రపోరండి. ఇంక వాళ్ళు ఎప్పుడు టైం దగ్గరికి వచ్చిన అమ్మా అయిపోయిందే టైము, అమ్మ అయిపోయిందే టైం అంటుంటారు వాళ్ళకి. అండ్ ఎప్పుడు వాళ్ళు అటే చూస్తుంటారు, ఇంకా ఎప్పుడు బయలుదేరేద్దాం, ఎప్పుడు మీ అందరికీ
తెల్లవారుగానే కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలని ఒక సూచన చేయడం చేత మీరందరూ అలా తూర్పుకేసే చూస్తూ చూస్తూ ఉండడంతో మీ అందరి ముఖాల్లో కాంతి అటుపక్కన పడి అటుపక్కనంతా తెల్లారుతున్నట్టు కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా రాత్రిపూట జర్నీస్ చేసే అలవాటు ఉందా మీకు? నైట్ జర్నీస్ చేసే అలవాటు. మీరు ఎప్పుడైనా టౌన్కి దగ్గరలోకి మీరు వస్తున్నారనుకోండి, ఆ టౌన్ లోపల ఉండేటటువంటి లైట్ల యొక్క ప్రకాశం చేత అటుపక్క నుంచి అప్పుడే తూర్పు ఉదయిస్తూ ఉంటే మీకు ఆ ఈస్టర్న్ సైడ్లో ఎట్లాగైతే కనిపిస్తుందో అట్లా కనిపిస్తుందండి మీకు. కాదు, అది బల్బులు, అక్కడ ఉండే ఎలక్ట్రిసిటీ. మీకు అది తెల్లవారుతుంది. ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే, బస్సెస్లో ప్రయాణం చేస్తుంటే, కార్లలో ప్రయాణం చేస్తుంటే మనకు అట్లాంటి ఎక్స్పీరియన్స్ కలుగుతూ ఉంటుంది మనకి. మీ అందరి ముఖాలు అటు తూర్పుకేసే మాటిమాటికి చూస్తుంటే ఇందరి కాంతి అటు పక్కన పడేటప్పటికీ అదొక తెల్లవారిపోయినట్టుగా మీకు అనిపిస్తోందరా? యు ఆర్ మిస్టేకన్. అది తూర్పు దిక్కే చూస్తున్నారు, కానీ పగటి కాని దానిని చూసి పగలనుకుంటున్నారు. అంటే దిక్కు కరెక్టే, కానీ అక్కడ మీరు ఐడెంటిఫై చేసినటువంటి కాంతి మాత్రం ఈజ్ ఎ రాంగ్. ఇట్స్ ఎ రాంగ్ పెర్సెప్షన్ దట్ యు గాట్. ఇది ఒక రకమైనటువంటి ఇగ్నోరెన్స్ అండి. దాని గురించి తర్వాత చెప్తాను మీకు. ఇది కూడా ఒక రకమైన ఇగ్నోరెన్స్. రెండవది, ఇప్పుడు మీ అందరికీ కూడా బాగా కాంతివంతంగా ఉంది కదా కృష్ణుని తలుచుకోవడం చేత. మీరందరూ బయట అంతా వచ్చి ఉన్నారు కదా, సో అందరూ కలిసి ఉన్నారు కదా. అందరూ కలిసి ఉండడం చేత మీలో ఇంకా ఆనందం పెరుగుతుంది. ఒంటరిగా ఉంటే ఆనందం ఉండదండి, పదుగురితో కలిస్తేనే ఆనందం. ఇందరితోటి కలిసి మీరంతా ఉండడం చేత మీలో ఆనందం బాగా పెరిగిపోయి ఈ అందరూ ఒక చోట ఉండడం చేత మీ అందరి మధ్యలో ఉండేటటువంటి ఇగ్నరెన్స్ ఉంటుందే, అజ్ఞానం. ఈ అజ్ఞానం అంతా అలాగా ఉండల్లాగా చుట్టుకుని అలా పోతుంటే అది గేదెలు పోతున్నట్టుగా మీకు అనిపించిందర్రా. ఇట్స్ నాట్ రియలీ బఫెలోస్, ఇట్స్ ఓన్లీ ద ఇగ్నరెన్స్ దట్ ఈస్ బీయింగ్ డ్రివెన్ అవుట్ ఆఫ్ యువర్ because of the glow that you have in your faces, that is driving out the ignorance from you, and you are able to feel the presence of Lord Krishna within you, and you are able to bear with it. అంచేత మీరు ఇప్పుడు ఇది ఒక రకమైన ఇగ్నోరెన్స్ అండి. అది కూడా తెల్లవారడానికి గుర్తు కాదు, అది మీలో అజ్ఞానం పోతోంది అనడానికి గుర్తు సుమా అని ఆవిడ లోపల నుంచి పైకి లేచి రాలేదటండి. ఇప్పుడు మనలో ఉండేటటువంటి అజ్ఞానం 3 రకాలుగా ఉంటుందండి. అజ్ఞానం అంటే ఇగ్నోరెన్స్ కదా. ఇది 3 రకాలుగా. ఒకటి, ఒక వస్తువు గురించి తెలియకపోతే అజ్ఞానం అండి. తెలియకపోవడం కూడా ఒక రకమైన అజ్ఞానం. తెలుస్తుంది కానీ ఒక్కొక్కసారి పార్ట్లీ తెలుస్తుందండి, ఒక్కొక్కసారి రాంగ్ పెర్సెప్షన్ కలుగుతుందండి. అది ఎట్లా కలుగుతుందో మీకు చెప్తా. ఇప్పుడు ఒక వస్తువుని ఒక క్వాలిటీతో మనం గుర్తిస్తామండి కదా. దానికి ఉండే అట్రిబ్యూట్స్ బట్టి మనం గుర్తిస్తాం దాన్ని. వస్తువుని మనం ధర్మి అని అంటాం. వస్తువుకు ఉండే అట్రిబ్యూట్స్ని ధర్మములు అని అంటాం. ధర్మములు, ఆ ధర్మములు కలిగిన దాని పేరు ధర్మి. ఇప్పుడు మనం ధర్మి, మనలో ఏముంది క్వాలిటీ? మన అట్రిబ్యూట్ ఏమిటండి? మెయిన్ అట్రిబ్యూట్ మనకి మానవత్వం, రైట్? సో మానవత్వం అనేది ఉండడం చేత మనని మానవుడు అని అంటున్నారు. సో మానవుడు అనేది ధర్మి, ఇతనిలో ఉండేటటువంటి క్వాలిటీ మానవత్వం, అదొక ధర్మం అంటాం. సో ధర్మము, ధర్మి. ఇప్పుడు ఒక్కొక్కసారి మనం వస్తువుని వస్తువుగా గుర్తిస్తాం, కానీ దాని అట్రిబ్యూట్స్ని రాంగ్గా పెర్సీవ్ చేస్తామండి. దిస్ హ్యాపెన్స్. వస్తువుని వస్తువుగా గుర్తిస్తాం, బట్ అట్రిబ్యూట్స్ని మార్చేస్తుంటాం. ఒక్కొక్కసారి మనకి అట్రిబ్యూట్స్ని మనం రికగ్నైజ్ చేస్తాం, కానీ ఆబ్జెక్ట్ని రాంగ్గా పెర్సీవ్ చేస్తాం. దట్ ఆల్సో హ్యాపెన్స్ సమ్టైమ్స్. ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. Somebody has seen a bowl of butter, and then he said, how beautiful the conch is అన్నాడండి ఆయన.
ఏమిటి వాడు రికగ్నైజ్ చేశాడు, ఏది రికగ్నైజ్ చేయలేదు చెప్పగలరా? అక్కడ ఒక తెల్లటి వెన్న ముద్ద వాడు పట్టుకున్నాడండి. కానీ అబ్బా ఎంత బాగుందండి శంఖం, ఎంత తెల్లగా ఉంది శంఖం అన్నాడండి వాడు. తెలుపుదనాన్ని రికగ్నైజ్ చేశాడు. హీ ఐడెంటిఫైడ్ ద వైట్ కలర్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్, బట్ అన్ఫార్చునేట్లీ he was not able to perceive what object it is. So he partly grasped it. Quality was understood, but object was not really understood by the person. This is a kind of ignorance. ధర్మిని మార్చాడు, ధర్మాన్ని గుర్తించాడు. దీన్ని ఏమంటాను, దీన్ని మన టెక్నికల్ టర్మ్లో విపరీత జ్ఞానము, ఇట్స్ కాల్డ్ విపరీత జ్ఞానం అంటారు. ఇప్పుడు మన దగ్గరికి చూడండి ఒకసారి, ఇఫ్ యూ కమ్ టు అస్, ఇప్పుడు నేను అని అంటున్నామండి, మనం చూపించు కదా, ఐ. హూ ఈజ్ ఐ రియలీ? ఈజ్ ఇట్ ద బాడీ ఆర్ ద ఇన్నర్ సోల్ whom you have to call as I? Can you tell me? When the soul is not here, then the body never says that I am here. Or when the body is lying there, you won't say that that person is there or that person. You say that person is gone. So now when you say that I, that whom you are talking about? You should talk about the soul, but we are not talking about the soul. We are talking about only the body. We recognized the word I, but we did not recognize the real soul. We are pretty much stopped at the level of the body. Body నేను కాని దానిని నేను అని అంటున్నాం, రైట్? అంటే ఇప్పుడు మనం ఏం చేసామన్నమాట, ధర్మిని మార్చాం. దిస్ ఈజ్ కాల్డ్ విపరీత జ్ఞానము. విపరీత జ్ఞానము. సెకండ్ థింగ్, ఇప్పుడు ఆర్ వి ఆల్ ఇండిపెండెంట్ గైస్? ఆర్ వి ఇండిపెండెంట్? ఆర్ వి ఏబుల్ టు డూ యాక్టివిటీస్ ఆన్ అవర్ ఓన్? ఆల్ యాక్టివిటీస్ కెన్ వి డూ ఆన్ అవర్ ఓన్? డూ వీ హ్యావ్ ఇండిపెండెన్స్? చెప్పండి. మనకి స్వతంత్రత ఉందా? ఉందా? ఫుల్ స్వాతంత్ర్యం ఐఎమ్ టాకింగ్ అబౌట్. 100% independence. Do we have? But we think that I am independent, right? Are we really independent? No. Our independence is highly conditioned. You are able to move only like this. You can't just bend it backward. Is it your own body? Yes. Does it care you? We say yes. But it never cares us, because this is already accepted flexibility. You are able to move it like this. Because this is not accepted, you can't do it. So now you have to tell me, do you have independence? Do you have control over your body in total? No way. కానీ మనమే అనుకుంటున్నాం, I am by myself. I need not care anybody inside. I need not care anybody outside. I am just by myself. Are we? We recognized that we are someone here, but we changed our attribute. We changed the dharma, not the dharmi. Dharmi we recognized, I. But we changed the dharma. It is called dharma viparyasa. This ignorance is called anyadha jnanam. Anyadha jnanamu, విపరీత జ్ఞానము, 2 types అండి. సరే, మరొకటి ఈజ్ ఆల్సో దేర్, దట్ ఈస్ కాల్డ్ టోటల్ అజ్ఞానం. దట్ మీన్స్ నాట్ నోయింగ్ ఎనీథింగ్ అబౌట్ అదర్ ఆబ్జెక్ట్. దట్ ఈస్ నాట్ బ్యాడ్ థింగ్. బట్ ఏబుల్ టు ఐడెంటిఫై ద ఆబ్జెక్ట్ అండ్ చేంజింగ్ ద అట్రిబ్యూట్ ఈజ్ రాంగ్ థింగ్. And able to identify the attribute but not able to really understand the object in its real sense is also ignorance. 2 types of ignorance that we have, viparita jnanam and anyatha jnanam. So the inner gopika says, you have anyatha jnanam and you have viparita jnanam also. It is what you said is not right, because you saw the east but you thought that it is already dawning, but which is not right.
అది తెల్లవారులే, కానీ మీరు తెల్లారిపోయిందని అనుకుంటున్నారు. మీరు మా ఇంటి దగ్గరికి వచ్చి నన్ను కలవబోతున్నారనే ఆనందంతో మీలో కలిగిన గ్లో వల్ల అది తూర్పు అని అనిపించింది. సో ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ రాంగ్ పెర్సెప్షన్ దట్ యూ హ్యావ్. తూర్పు ఐడెంటిఫై చేసి ఆ తూర్పును ఉండేటటువంటి ధర్మాన్ని మీరు రికగ్నైజ్ చేయలేకపోయారు. సో దట్ ఈజ్ రాంగ్ థింగ్. సెకండ్ థింగ్, బ్లాక్ కలర్ని మీరు ఐడెంటిఫై చేశారు, కానీ అది ఇగ్నోరెన్స్ అని తెలియకుండా దాన్ని గేదెలు అని అనుకుంటున్నారు మీరు. బికాజ్ మీ అందరికి ఎలా అనిపిస్తుంది, గేదెలు పెడితే తెల్లారిపోయినట్టు, గేదెలు పెడితే తెల్లారిపోయి. చూడండి, చిన్న అమ్మ ఎప్పుడైనా మ్యాంగోస్ కొందనుకోండి, ఈవేళ తినడానికి కొన్ని మ్యాంగోస్ కొందండి, రేపు తినడానికని కొన్ని మ్యాంగోస్ కొందండి. ఈవేళ తినడానికి కొన్నవి కొంచెం బాగా రైప్ అండ్ మ్యాంగోస్ ఉంటాయండి, సో దట్ యూ కెన్ కన్జ్యూమ్ దెమ్ టుడే. But mom also selects a few mangoes which are not totally ripened, but they will be ready for tomorrow. But the babies are so eager to eat all the mangoes. So whatever for today, they already consumed. And then they came to mom. Mom, can you give me another mango, please? Mom, can you give me another mango, please? Mom said, Arey, they are for tomorrow, my child. అమ్మ నాకు తినాలే, ఇవాళే తినేస్తానే అంటే పండలేదురా నాన్న. అమ్మ పండడం అంటే ఏంటే? పండడం అంటే మెత్తగా ఉండాలిరా. ఓకే, మనవాడు వెళ్ళాడు, పండుని తీసుకున్నాడు. అండ్ దాన్ని బాగా 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 ఇలా రబ్ చేసేస్తే కొంతసేపటికి ఏమవుతుందంటే పచ్చికాయ కూడా మెత్తబడుతుంది కదా, కొంచెం వెంటనే అమ్మ దగ్గర పడు, అమ్మ మెత్తబడిపోయిందే, కాయ మెత్తబడిపోయింది, తింటానే. ఇందాక అమ్మ ఏం చెప్పింది, పండడం అంటే మెత్తబడుట. పాపం వీడి దాన్ని బాగా ఇలా కొట్టేశాడు, బాగా కొట్టేసి ఇలా నలిపేశాడు, మెత్తబడిపోయింది. దెన్ హీ బ్రాట్ బ్యాక్ టు ద మదర్ అండ్ సెడ్, మామ్ ఇది మెత్తబడిపోయిందే, అమ్మ తినమంటావా? హీ మే ఈట్ ఇట్, కానీ దాని టేస్ట్ ఎట్లా ఉంటుంది అప్పుడు? ఇట్స్ నాట్ గుడ్. It's not healthy also. Souring. It is sour. It is unripened. ఫిజికల్గా మనం దాన్ని అట్లా మార్చేస్తే దాంట్లో రుచి మార్పు రాదు, దాని ఫ్రాగ్రెన్స్ దానికి రాదు, అది పచ్చిగానే ఉండిపోతుంది. మీకు కూడా అంతేనరా? మా ఇంటికి వచ్చేటప్పటికి మీకు అట్లా అనిపించి నిజంగా మీరు తెల్లారిపోయింది అనుకుంటున్నారు, కానీ అది నిజంగా తెల్లవారడం కాదు, మీ త్వర. You are so eager to see me. You are so eager to have me amongst you. So that's how you just thinking that it is, dawn and it is the buffaloes that they are moving in. But really both are not right. So ఇంకా మీకు తెల్లవారలేదు. పైన గోపికల యొక్క భావన మేము చెప్తున్నాం. There is something inside that I will tell you later. సరే, లేవలేదు గోపిక. సరే, మరి ఇంక లేకపోయినప్పుడు ఏం చేయాలి? ఇంకొక ఇండికేషన్ ఏదైనా ఇవ్వాలి కదా. మిక్కుళ్ళ పిళ్ళైగళుం పోవాన్ పోగిన్నారై పోగామల్ కాతు ఉన్నైక్కు ఉవాన్ వందు నిన్నోం. ఇప్పుడైనా నీకు తెలియద్దా ఏమిటది? మిక్కుళ్ళ పిళ్ళైగళ్, దేర్ ఆర్ సో మెనీ అదర్ చిల్డ్రన్ ఆల్సో. చాలామంది ఇంకా మిగతా పిల్లలంతా ఉన్నారు కదా, వాళ్ళంతా పోవాన్ పోగిన్నారై, వాళ్ళంతా వెళ్ళడమే ప్రయోజనం, కృష్ణుడి దగ్గరికి వెళ్ళడమే ప్రయోజనం. కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఏదో అడిగి దాన్ని పుచ్చుకోవడం వీళ్ళకి కోరిక కానే కాదు. కృష్ణుడు రమ్మన్నాడు, వీళ్ళు వెళ్ళాలి. దట్ ఈజ్ ఆల్ ఇట్ ఈజ్. సో వెళ్ళడమే ప్రయోజనంగా పోవాన్ పోగిన్నారై, అలాగ వాళ్ళంతా వెళ్ళిపోతున్నారా? తెల్లారిపోతేనే కదా వాళ్ళంతా వెళ్ళేది. మనం లేచి రావద్దా? లోపల ఆవిడ కొంచెం కోపం వచ్చిందండి. వాళ్ళంతా వెళ్ళిపోయారు అప్పుడే, నేను రాకుండానే వెళ్ళిపోయారా, నన్ను తీసుకెళ్లకుండానే వెళ్ళిపోయారా, సరే ఇంకెందుకు నేను లేవడం అయితేను అని మళ్ళీ పడుకుందిటండి. పడుకుంటే మన ఆండాళ్ళ తల్లి చెప్తోంది, నో నో నో, బికాస్ వీ టుక్ ఏ ప్లెడ్జ్ ఆన్ ద సెకండ్ డే. వాట్ ఈస్ దట్ ప్లెడ్జ్? మా పెద్దలు చెయ్యని పనులని మేము చెయ్యము, చెయ్యాదన చెయ్యోం అని చెప్పాం కదా. మా పెద్దలు ఎప్పుడు వాళ్ళకి ఆ వెళ్ళాల్సినటువంటి చోటు వాళ్ళకి తెలిసినదే అయినా, కృష్ణుడు కూడా వీళ్ళకి పరిచితుడే అయినా ఒంటరిగా వెళ్ళము, అందరము కలిసి మేము వెడతాము.
We go always together. We enjoy good things always together. We never go alone. That's why while they were just running to reach Lord Krishna, I said, hey, this Gopika didn't come. That's it. It was a sudden break for all of them. పోవాన్ పోగిన్నారై, వాళ్ళంతా అలా వెళ్ళిపోతుంటే పోగామల్ కాత్, వాళ్ళందరూ వెళ్ళిపోకుండా ఆపా. ఎందుకంటే నువ్వు లేకుండా మేము ఎట్లా పెడతాను చెప్పబోయ్, నువ్వు మాకు ఎంత ఇంపార్టెంట్, ఈ మాట అనాలి కదండి ఎప్పుడైనా. గోదాదేవి మంచి సైకాలజిస్ట్ అండి ఆవిడ. అంటే ఆవిడకి తెలుసుని ఎదటి మనుషులను ఎట్లా మాట్లాడాలో. నిన్ను వదిలిపెట్టి మేము వెళ్ళిపోతే ఇంకేమైనా ఉందా, అసలు మేము వెళ్ళే పర్పసే డిఫీట్ అయిపోతుంది కదా. హౌ కెన్ వీ లీవ్ యూ అండ్ గో దేర్? So I did not allow all of them to just go there. I said, think that this Gopika's name is Lakshmi, right? I said, hey, Lakshmi did not come. She didn't join us. I said, suddenly they stopped. That's it. పోగామల్ కాత్, వాళ్ళంతా వెళ్ళిపోకుండా వాళ్ళని ఆపి ఉన్నైకు ఉవాన్ వందు నిన్నో, నిన్ను పిలవాలని. నువ్వు మాకు చాలా ఇంపార్టెంట్. యు ఆర్ ది ఇంపార్టెంట్ పర్సన్. నేను మన డాక్టర్ గారు చెప్తున్నారు చూడండి, అసలు ఈ డాక్టర్ గారండి 24 hours పనిచేస్తారండి. రాత్రి 1 గంట దాకా పాపం ఆ మాట ఆయన విన్న తర్వాత వాడు పని చేయని వాడు అయినప్పటికీ రాత్రి 1 గంట దాకా తర్వాత పనిచేయాలండి. ఒకసారి చెప్పిన తర్వాత అయ్యో నన్ను గురించి అలా చెప్పారే, నేను చేయకపోతే బాగుంటుంది కదా అనే చేయబుద్ధి అవుతుంది నేను తర్వాత. It's a kind of, managing the people. So manage men. So he knows it very well. Godadevi taught this so beautiful. And Unnaiku uvan vandu ninno, you are so important to us. Without you, we won't be able to do any kind of activity. So I said that you are not here in our group. All of a sudden, they stopped there itself. That's it. We never crossed your home at all. All we came to you, and we are just standing in front of your home, my little girl. Unnaiku uvan vandu ninnom. You know why? Because kodu kalamudaya pavai. You are so important. Lord Krishna likes you so much, and you like Krishna also so much. And when we go to him, then he immediately asks, hey, is there Lakshmi? He asks. Then only we start searching for you, and you are not there. Then we have to reply to him like, no Krishna, she didn't show up. Oh, you came without her? He says, gone. Our file never moves. Then everything is stopped. So we never do such kind of. You are very, very important because Krishna likes you so much. కోదుకలముడయ పావాయి. కోదుకలం కృష్ణుడికి కూడా కుతూహలమును పుట్టించే యోగ్యత కలదానివి నువ్వు. అందుకే నీ దగ్గరికి వచ్చామయ్యా. పావాయి, యు ఆర్ సో గ్రేట్. ఎరిందిరాయ్, ప్లీజ్ ప్లీజ్ వేకప్ మై లిటిల్ గర్ల్. ఓకే. పాపం ఎప్పుడైతే ఆవిడని కాస్త మన వాళ్ళు పంపు కొట్టారో కాస్త ఆవిడకి కొంచెం తృప్తి కలిగిందండి. They pampered her like anything, and then she was now cooled down. Okay, what should we do now? She asked from inside only. She didn't join them. From inside only she was asking, ఏం చేయమంటారా అని అడిగింది. మావాయ్ పిళందానై మల్లరై మాట్టియా దేవాది దేవనై సెన్రు నామ్ సేవితాల్. మనం వెళ్ళాలి, కృష్ణుణ్ణి సేవించాలి. 3 నామాలు చెప్తాడు ప్రతి పాటలోనూ. మన ఆండాళ్ 3 నామాలు చెప్తోంది. మొట్టమొదటి హరి దగ్గర 3 నామాలు చెప్పింది. నిన్నను 3 నారాయణన్, మూర్తి, కేశవని 3 నామాలు చెప్పింది. ఇందులో కూడా 3 నామాలు చెప్తోందండి. మావాయ్ పిళందానై. కృష్ణుడు ఏం చేశాడు? అశ్వాసురుడని నేను వచ్చాడని చెప్పాను కదా, ఆయన నోటిని చీల్చెను. అమ్మో, ఆయన భయపడి వెనక్కి రావాలి కదండి. ఈవిడ అంత కష్టపడ్డా మా కృష్ణుడు, ఒకసారి ఆయనకు హారతి ఇద్దామని అనుకోవాలి కదండి, దృష్టి తీయాలని వెళ్ళాలి కదండి. బికాజ్ దే లవ్ కృష్ణ సో మచ్, దే షుడ్ రిమూవ్ దర్ ఈవిల్ ఐ.
బికాజ్ దే ఆల్రెడీ సెడ్ మావాయి పిళందానై, అశ్వాసురుడు యొక్క నోటిని చీల్చి పారవేసినవాడు. సరే అయిపోయింది కదా, ఇంకేమి, సరే మెల్లిగా రేపొద్దున వెళ్ళొచ్చులేండి తెల్లవారిన తర్వాత అనుకుందిటండి లోపల ఆవిడ. మల్లరై మాట్టియా, కాదమ్మా, కేవలం మన ఊరికే పరిమితం కాదు, మల్లరై, ఇద్దరు మల్లురున్నారు. శ్రీకృష్ణుడు కథ ప్రాబబ్లీ యూ మైట్ హ్యావ్ హర్డ్, రైట్? శ్రీకృష్ణుడి గురించి మీరందరూ వినుంటారు. ఇద్దరు మల్లుల్ని ఆయన మర్దించెను. ఎవరు వాళ్ళు? చాణూర, ముష్టిక అని ఇద్దరిటండి. వాళ్ళిద్దరూ కూడా తెలుగు వాళ్ళలో ఉన్నారండి. వీళ్ళు అక్కడ దాకా మధుర వెళ్ళారండి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళంతా ఉస్తాదులండి. వీళ్ళు బాగా ఎక్సర్సైజ్ చేసి మజిల్స్ బాగా పెంచుకున్న వాళ్ళు అన్నమాట. వీళ్ళిద్దరినీ కంసుడు తన దగ్గర మెయింటైన్ చేస్తున్నాడండి. వాళ్ళిద్దరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పెట్టాడు, బాగా తినిపించాడు, బాగా తాపించాడు కూడాను. కనుక వాళ్ళకిద్దరికి కళ్ళు కనిపించట్లే, ద్వారానికి ఇటోకండి అటోకండి పెట్టాడు. కృష్ణుణ్ణి కబురు చేశాడు అక్రూరుణ్ణి పంపించి. ఊళ్ళోకి రావటానికి ముందర ఓ ఏనుగును పెట్టాడు. ఆ ఏనుగు కూడా బాగా మదించిందే. అదే కృష్ణుణ్ణి ఫినిష్ చేసేస్తే నో ప్రాబ్లం. ఇన్ కేస్ ఆ ఏనుగుని తప్పించుకుని బయటకు వచ్చాడు, లోపలికి వచ్చాడు అనుకోండి, అప్పుడు కూడా తన దాకా చేరకుండా ఉండడం కోసమని కంసుడు ఓ ఇద్దరిని పెట్టాయండి. ఒకడు చాణూర, ముష్టిక, ఇద్దరు మల్లురు. వాళ్ళిద్దరినీ కూడా ఈయన తెలివైనవాడు కదండి మన కృష్ణుడు. హీ కెన్ ప్రెడిక్ట్ ఎవ్రీథింగ్ అహెడ్ ఆఫ్ టైం. అంచేత ఈయనకి తెలిసింది వాళ్ళిద్దరూ అక్కడ ఉన్నట్టుగా. కనుక కృష్ణుడు ఆ లోపలికి ప్రవేశిస్తూనే ఇలా వంగి మెల్లుగా, వాళ్ళకి కళ్ళు కనిపించట్లేదు, బాగా తాగేసి ఉన్నారనమాట. కృష్ణుడు పట్టుకుని ఒకటే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు కంసుడు, నువ్వు ఇట్నుంచి పట్టుకో, నువ్వు ఇట్నుంచి పట్టుకో. ఇటు బలరాముడు ఇటు కృష్ణుడు ఇద్దరు ఉంటారు కదా, ఇద్దరు కుర్రాళ్లే. కనుక వీళ్ళు ఆల్మోస్ట్ ఏదో అప్పటికి 15 years ఈయనకి వచ్చి ఉన్నాయి. అంచేత సుమారుగా 4 feet హైట్ ఉంటాడు అనుకుంటానండి బహుశా కృష్ణుడు. అంచేత ఆ హైట్లో నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి. రాగానే ఇద్దరు ఇలాగా ఒకళ్ళు మొత్తం ఇద్దరి మెడల్ని పట్టుకొని శుభ్రంగా క్రష్ చేసి మొత్తం వాటిదని కూడా ఫినిష్ చేసేయండి. ఇది ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఎవరు? కంసుడు. వాళ్ళకి అంతే తెలుసును. వాళ్ళకి వీళ్ళు అమెరికన్స్ లాంటి వాళ్ళు మాట ఎంత చెప్తే కరెక్ట్గా అంతే చేస్తారండి. వాళ్ళు 1 ఇంచు అటు ఇటు కూడా వాళ్ళు కదలడానికి ఒప్పుకోరండి వాళ్ళు. అందుకని వాళ్ళిద్దరు అట్లాగే నిలబడ్డారు. మనవాడు లోపలికి వచ్చాడు. వచ్చేటప్పుడే మెల్లగా పిల్లి కదండి వీడే, అంటే పిల్లిలాగా ఇద్దరు ఇలా వంగుని జాగ్రత్తగా లోపలికి దూరారు. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ అంటే ఇలా చెయ్యి ఎత్తగానే పట్టుకోవాలి ఇద్దరిని. కనుక ఆయన చెయ్యి ఎత్తాడు, వీళ్ళు వంగున్నారు. వీడు ఇలా పట్టుకున్నాడు, వీడు ఇలా పట్టుకున్నాడండి. ఏం పట్టుకున్నారు? వాడి మెడని వీడు పట్టుకున్నాడు, వీడి మెడని వాడు పట్టుకున్నారండి. ఇంకా పట్టుకోవడం వెంటనే ఆయన క్రష్ చేయడం ప్రారంభించారు ఇద్దరును. ఎవరి మెడల్ని ఎవరు పట్టుకున్నారు? చాణూర, ముష్టికలు ఇద్దరి మెడల్ని ఇద్దరు పట్టుకున్నారు. ఇద్దరు క్రష్ చేసేస్తున్నారు బ్రహ్మాండంగాను. కృష్ణుడి జాబు, బలరాముడి జాబు బికేమ్ సో ఈజీ నౌ. చేయాల్సినంత వాళ్ళే చేసేసారు. ఈయన వీడినో దెబ్బ, ఆయన వాడినో దెబ్బ వేశారు. శుభ్రంగా ఇద్దరు కూడా మల్లరై మాట్టియా, ఇద్దరు మట్టి కరిచిరి. Both were finished. Do you know why he did it? Because he loves devotees so much. When he entered Mathura, then there were so many people. They are already curious to see Krishna since long, because they were hearing the stories of many great deeds of Lord Krishna. Because ఎప్పుడైతే వాళ్ళు కంసుడు ఒక్కొక్కళ్ళు పంపిస్తుండేవాడు, వెళ్ళిన వాళ్ళంతా అటే పోతుండేవారు. Krishna used to finish all of them. That was what they heard about Krishna. They were very, very anxious to see Krishna. When Krishna entered Mathura, all they were in rows on their buildings and they were just watching Krishna. But when they saw Krishna and Balarama, they thought, these are the little children. And Kamsa appointed those 2 big wrestlers to kill these 2 little boys. Avva, avva, avva. They started crying. When they saw Krishna and Balarama, Krishna saw them. All these are great devotees. They are all, very sad. I have to do something for these people. What can he do for them?
He need not talk to them. All they are very much worried about Krishna's fate. So he has to change it. He has to save himself from those wrestlers. That's all what he has to do. That's what he did. ఆ మధురా నగరంలో ఉండే వ్యక్తుల కష్టాలు, శోకాన్ని చూసి తనకు ఏమైపోతుందో అని వాళ్ళ గుండెల్లో ఉండే బాధని చూసి తట్టుకోలేక వాళ్ళ బాధ తీర్చడం కోసమని ఈ చాణూర ముష్టికులు ఇద్దరిని కూడా వధించి వాళ్ళకి ఆనందాన్ని కలిగించాడు. ఎవరికి? మధురా నగరంలో ఉండే వాళ్ళకి అని చెప్పారటండి లోపలుండే పిల్లకి. చాలండి, మధురా నగరానికి వెళ్ళి పట్నపు వాళ్ళ అలవాటు పడ్డ తర్వాత ఇంకా పల్లెటూరు వాళ్ళ మనం ఎవరిని కనిపిస్తామా ఏంటి? అంచేత మనం ఇప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఇంకా మన మొహాలు ఏం చూడడు అన్నట్టుగా పాపం లోపల వాడి పైకి లేచి రాలేదండి. అప్పుడు మన ఆండాళ్ళు చెప్తోంది, దేవాది దేవనై, ఆయన ఎవడు? అందరికీ ఆయన ప్రభు. హీఈస్ ద మాస్టర్ ఆఫ్ దిస్ యూనివర్స్. హీఈస్ ద ఓన్లీ సేవియర్ ఫర్ ఆల్ ద సోల్స్. ఏది మారినా ఆయనలోని సహజ స్వభావం రక్షకత్వము, ప్రొటెక్షన్, దట్ నెవర్ goes from him. It's always there with him. So we need not worry about it. ఆయన మధురలో ఉన్నా, నందగోకులంలో ఉన్నా రక్షించే లక్షణం కలవాడు కనుక మనం ఏం బెంగపడక్కర్లేదయా. ఆల్ దట్ వీ హ్యావ్ టు చాంట్ హిజ్ నేమ్. దట్స్ ఆల్ వీ హ్యావ్ టు డూ. కమాన్. ఏం చేస్తాడర్రా మనం పాడితే? ఆవా వెన్రు. మనం వెళ్ళడమేమిటి? మనం చూసి అర్రెర్రే ఎంత కష్టపడ్డారరా, అయ్యో అయ్యో అని ఒక్కసారి మన కన్సోల్ చేస్తాడు. ఆరాయింది. ఒకసారి మనం అడుగుతాడు, ఎంత కష్టపడి వచ్చారా, తెల్లారగట్లేచారా, ఒకళ్ళనొకళ్ళు లేపుకొచ్చారా అని మన యొక్క బాధను అంతటినీ కూడా పరామర్శ చేసి మనని చక్కగా సంతోషపెట్టును. ఆరాయింది అరుళ్, అనుగ్రహించును. కనుక వినవరి, కమాన్, దా బయటికి రా, చక్కగా మనందరం కూడా వెడదామని పిలిచారు. లోపలి గోపిక బయటికి వచ్చి వీళ్లతో చేరెను. ఇది ఈ మూడవ గోపికని మేల్కొల్పేటటువంటి ఒక అందమైన పాట. చిన్నపిల్లలు వాళ్ళని లేపటానికి కృష్ణ చరిత చెప్పి ఎంత బాగా లేపిందో మనకి ఇందులో అర్థమవుతోంది కదా. ఇది పైకి సూపర్ఫిషియల్గా మనకు కనిపించేటటువంటి అర్థం సుమా. దీని వెనకాతల మనకి ఒక ఇన్నర్ మీనింగ్ ఉంటుందండి. అది మీకు ఇందాక మేము ఇచ్చినటువంటి మొదటి ఇంట్రొడక్షన్. మనం ఎప్పుడైనా బికాజ్ వీ ఆల్వేస్ నీడ్ గైడెన్స్ ఇన్ దిస్ వరల్డ్, బికాజ్ ద వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సో మెనీ థింగ్స్ టు డైవర్ట్ అవర్ అటెన్షన్. We need perfect mentors behind us always, who can guide us. Sometimes we may take wrong decisions. Sometimes we may act wrong also. So during such times, if there is a perfect mentor with us, then they always guide us. They always put us on the right track. And then we always reach the goal safe, with no hassles. This is what is needed. But remember, when you go there, when they speak, when they guide you, sometimes our ego may not allow us to accept their suggestions, their guidance. No, it also starts speaking many a time. They test us. They check whether we are prepared to accept their suggestions or not. See, great people won't give suggestions just whenever we seek. ఇప్పుడు మన డాక్టర్ గారిని అనుకోండి, ఏదో ఒకటి అడిగా అనుకోండి, టక్కమని వెంటనే చెప్పారండి. ఆయన మొట్టమొదటి కొంచెం ఆలోచిస్తారు, ఏదో కొంచెం చెబుతారు. మన క్యూరియాసిటీ ఎంత ఉందో ఆలోచిస్తారు. నిజంగా మనం క్యూరియస్గా ఉన్నట్టు వాళ్ళకి అనిపిస్తే అప్పుడు వాళ్ళు దాంట్లో కొంత చెప్తారు. అది మనకి అర్థమైన తర్వాత ఎస్, వాట్ నెక్స్ట్, వాట్ టు డూ నెక్స్ట్. అండ్ ఇఫ్ యూ పెర్ఫార్మ్ యువర్ అసైన్డ్ రెస్పాన్సిబిలిటీ properly and then still interested to know more, then only they come out with perfect solutions. Otherwise they won't. అందులో టెక్నాలజీ ఉండేవాళ్ళు అసలు చెప్పరండి, స్కిల్స్ ఉండేవాళ్ళు అసలు రివీల్ చేయరండి వాటిని. ఆత్మతత్వాన్ని గురించి చెప్పేవాళ్ళు కూడా అంత త్వరగా మనకి చెప్పరు.
కానీ మనకెట్లా అనిపిస్తుంది? చిన్నపిల్లల్ని చూడండి, మీరు ఎప్పుడైనా చూసారు లేదో, అప్పుడే ఏబిసిడీలు రాయడం స్టార్ట్ చేస్తారండి. వాడు ABCDEFGH రాసేసాడు అనుకోండి, వాట్ ఆర్ యూ డూయింగ్? ఐఎమ్ స్టడీయింగ్ ఇంగ్లీష్. ఏంటి, ఏమొచ్చి నీకు? ఐ నో ఆల్, ఐ నో ఎవ్రీథింగ్. వాడికి 4 అక్షరాలు రాగానే వాడికి ఎవ్రీథింగ్ వచ్చేసినట్టు వాడికి అనిపిస్తున్నాడు. నాకు అన్నీ వచ్చేసును అంటాడండి వాడు. కానీ చాలా సంవత్సరాలు, డికేడ్స్ అండ్ డికేడ్స్, ఈవెన్ ఆఫ్టర్ పర్సూయింగ్ ద ఎడ్యుకేషన్ ఆల్సో దేర్ ఆర్ స్కాలర్స్ who say that they really don't know anything. Knowledge, the vastness of the knowledge is like that. But మనకి ఎట్లా అనిపిస్తుందంటే, when we get a little taste of it, then we feel, oh, I got a lot అన్నట్టు అనిపిస్తుంది. That's not real knowledge. Again, you have to stand for the test and you have to prove yourself that you are really capable, you are really just, driven out all your evil vices and bad things from within you. But they are always with us. Sometimes they come up without our notice, but we don't know whether they are there or not, but they identify those things. Evil things are like buffaloes which are inside. They are always, because we are in this world, right? They come because of the food we eat. They come because of the environment we are living in. They came probably because of the inherited qualities that we carried forward with us. So many things are there. They are called tamasic qualities. They are with us. Tamasic things are within us. Because the moment we are born in this earth, we are having tamasic qualities with us. మనతో తమస్సు చాలా ఎక్కువ ఉందండి, మనకి తెలియదు ఉందని. మనకి అన్యథా జ్ఞానం కలుగుతూ ఉంటుంది, విపరీత జ్ఞానం కలుగుతూ ఉంటుంది. కానీ పెద్దల దగ్గరికి రాగానే మంచి జ్ఞానం కలిగిపోయినట్టుగా అనిపిస్తుందండి. ఈ నట్స్ కొంచెం లూజుగానే ఉంటాయండి, వీటిని టైట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. వాడి పెద్దల దగ్గరికి వచ్చినప్పుడు తూర్పు తెల్లవారిపోయినట్టు, పశువులన్నీ బయటికి వెళ్ళిపోతున్నట్టు మనకు అనిపిస్తుంది. కానీ పశువులు బయటికి వెళ్ళేది సిరివీడు కోసమనే. నువ్వు టెంపరీగా అక్కడ ఉన్నంత వరకు నీకు అనిపిస్తుంది, మళ్ళీ ఆ పశువులు వెనక్కి వస్తాయి. రానివ్వాలి. కానీ రానిచ్చి ఏం చేయాలి? వాటిలోంచి నీకు కావాల్సిన పాలు మాత్రం తీసుకోవాలి, పశువులను వదిలిపెట్టాలి. ఈ ప్రపంచంలో ఉండేటువంటి తామసిక వస్తువులు బోళ్ళను ఉన్నాయి, తామసికమైనటువంటి ప్రవృత్తులు కావాల్సినవి ఉన్నాయి, తామసికమైనటువంటి వ్యక్తులు కావాల్సినంతమంది ఉన్నారు. మనకి వర్క్స్ ఉంటాయండి. We have to do activities with them only. We have to live in the same world, right? Wherever there is tamas, wherever there is rajas, wherever there is sattva also. You are interested in sattva. Don't think all sattva things only will be around you. There are always many things with rajas and with tamas also. What you have to deal with them, how you have to deal with them, that you need to learn. వాటితోటి ప్రవర్తించండి. కానీ వాటిలోంచి మీకు ఎంత అవసరమో అంతవరకే తీసుకోండి. పాలు మాత్రం తీసుకుంటున్నారు వాళ్ళ ఆ గేదెల్లోంచి, కానీ గేదెల్ని మళ్ళీ వదిలిపెట్టేస్తున్నారు. ఇది మొట్టమొదటి మనం చేయాల్సిన పని. లివ్ విత్ ద వరల్డ్ అండ్ టేక్ వాట్ ఎవర్ ఈజ్ గుడ్ ఫర్ యూ, వాట్ ఎవర్ ఈజ్ ద నీడ్ ఫర్ యూ. నీడ్ అండ్ గ్రీడ్, దెర్ ఆర్ 2 things అండి. God always provides to our needs, not to our greeds అంటుంటారు. కానీ బట్ వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ గ్రీడ్ దట్ వీ వాంట్ టు ప్రొక్యూర్ ఎ లాట్ విచ్ ఇస్ నాట్ రియలీ రైట్. బట్ యూ హ్యావ్ టు గ్రాస్ప్, యూ హ్యావ్ టు టేక్ వాట్ ఎవర్ ఇస్ నీడెడ్, దట్ మచ్ యూ హ్యావ్ టు డూ విత్ నో కాంప్రమైజ్. అందుకోసం వాళ్ళు ఏం చేస్తున్నారు? బయటికి మొట్టమొదటి పంపించారు గేదెల్ని, కానీ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. దే డ్రా ద మిల్క్ అండ్ దెన్ దే లెఫ్ట్ ద బఫెలోస్. ఈ బఫెలోస్ అన్నీ కూడా తామస ప్రవృత్తులండి. వాటిని మళ్ళీ మనం బయటికి వదులుతూ ఉండాలి, పాలు తీసుకుంటూ ఉండాలి. ఇది మనకు అవసరం. దెన్ వాట్ యూ హ్యావ్ టు డూ, మనతో పాటు ఉండేటటువంటి మిగతా కంపెనీని ఎప్పుడు కూడా మనం వదులుకోకూడదు. మంచి జనుల యొక్క సాంగత్యం, వాట్ ఈస్ కాల్డ్ యాజ్ సజ్జన సంగతి, సజ్జన సాంగత్యం, ఇది ఎప్పుడు వదులుకోకూడదండి. వాళ్ళు నీకు ఉపయోగపడకపోవచ్చు వెంటనే,
కానీ బట్ డోంట్ discard the sajjana sangatyam ever. It is a very, very important for our survival. ఇది మన ఆండాళ్ళ తల్లి నెక్స్ట్ చెప్పింది. మిగతా పిల్లలంతా వెళ్ళిపోతున్నా వెళ్లకుండా నీ కోసం ఆపామయా, నిన్ను పిలవటాని కోసం వచ్చామయా. సో వెన్ యు ఆర్ ఇన్ ద సజ్జన సంగతి, దెన్ ఓన్లీ గాడ్ కేర్స్ అస్. రిమెంబర్, దో వీ నో గాడ్, దో గాడ్ నోస్ అస్, but sajjana sangati is the key for God to accept us. Without that, even God also never accepts the soul. So be able to maintain it in whatever way it's possible. And then ఆండాళ్ళ తల్లి 3 మాటలు చెప్పింది. వాళ్ళు ఎలా ఉంటారు సజ్జనులు అంటే 3 నామాలు అమ్మ పలికిందండి. ఒకటి, వాళ్ళు ఇంద్రియముల యొక్క ప్రభావాన్ని తగ్గించుకున్న వాళ్ళు అయి ఉంటారు. దెన్ ఓన్లీ దే కెన్ గైడ్ యూ, రైట్? సో దానికోసం ఒక ఇండికేట్ చేసింది ఆండాళ్ళ తల్లి. మా వాయి పిళందానై, ఇంద్రియముల యొక్క ప్రవృత్తుల్ని అరికట్టిన వాళ్ళు. అండ్ దెన్ మల్లరై మాట్టియ, దెర్ ఆర్ 2 wrestlers. Lord Krishna talks about them in the 3rd chapter of Bhagavad Gita. Kama eshah, krodha eshah. Kama and krodha, desire and anger. These are 2 things, not small things. Look like small, but really dangerous stuff. To talk about the kama, a history was created. That is Ramayana. The entire Ramayana is focused at kama. When kama takes wrong direction, that is Ramayana. But when krodham becomes more, that is Bharatam. Just for krodham, anger, vengeance. Anger turns to vengeance, right? And kama makes man so blind also. So to talk about kama, there is a historic scripture. To talk about krodha, there is another scripture given to the humankind. Ramayana and Mahabharata. You try to understand. One is the replica of kama, Ravana. One is the replica of krodha, that is Duryodhana, Suyodhana, whatever the name you want to give him. They are not ordinary stuff. They both are the offshoots of rajasic qualities. Both come from one only, but both act differently. Kama is insatiable. Remember? That is so insatiable. You feed it any amount of things, it never says enough. ఇంకా వెయ్యి. ఇప్పుడు దాకా మనం ఎంత తిన్నామండి? పుట్టినప్పటి నుంచి చాలా అనిపిస్తుందా? ఇప్పటిదాకా ఎన్ని చూసాం? చాలా అనిపిస్తుందా? ఇప్పటిదాకా ఎన్ని విన్నా? చాలా అనిపిస్తుందా? ఇప్పటిదాకా ఎన్ని టచ్ చేసాం? చాలా అనిపిస్తోంది. ఎప్పుడైనా మనం ఈ పూట ఇక్కడ దాకా తినేసినా ఆ తర్వాత ఏమండి కొంచెం తింటారా, కొంచెం పుచ్చుకుంటారా అన్నా అనుకోండి. నిన్న రాత్రి మా రామేశ్వరరావు గారు మంచి ప్రసాదాలు పెట్టించారని అందరికీ. వాళ్ళంతా తినేసి వచ్చి అబ్బా ఎంత బాగున్నాయండి, ఇంకా తిందా అనిపిస్తోంది కానీ సరే రేపు చూస్తానులేండి అన్న. వద్దనవండి. మనం ఎప్పుడు కూడా రేపు ఆలోచిస్తామండి. మనం వీటి నుంచి వదలడం అనేది చాలా కష్టము. కామం ఈజ్ ఎ వెరీ వెరీ డేంజరస్ స్టఫ్. ఇట్ హ్యాస్ నో సాటిస్ఫాక్షన్ ఎట్ ఆల్. దాని పేరు అనలము అని పేరు పెట్టండి. దాన్ని అలం అంటే చాలు అని అర్థం. అది అనలం, ఎప్పుడు చాలు అని అనదు. 3వ అధ్యాయంలో చెప్తాండి. అండ్ అదర్ థింగ్ ఈజ్ క్రోధం. క్రోధం హ్యాస్ సో డేంజరస్ థింగ్. ఇట్ నెవర్ కేర్స్ ఫాదర్, మదర్, టీచర్, గాడ్, ఎనీబడి. మీకు ఎవరి మీద కోపం వస్తుంది అనుకోండి, ఒళ్ళు పై తెలియదండి. ఆ కోపం వచ్చినప్పుడు తండ్రిని తిడతాం, తల్లిని తిడతాం, గురువుని తిడతాం, భార్యని తిడతాం, భర్తని తిడతాం, పిల్లల్ని తిడతాం, కనిపించిన దానల్లా తిడతామండి. ఆ కోపం ఉన్నంత వరకు
ఆ కోపం పోయిన తర్వాత అయ్యయ్యో అయ్యయ్యో అని రిపెంటెన్స్ కలగదు, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. బట్ వెన్ ద కోపం ఈజ్ ఓవర్ పవరింగ్ యూ, యూ ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్. క్రుద్ధో హన్యాత్ గురువునపి అంటాడు ఆంజనేయ స్వామి. కోపం వచ్చిన వాడికి ఒళ్ళుపై తెలీదు, తన గురువుని కూడా చంపేస్తానంటండి వాడు. కోపం అంత డేంజరస్ స్టఫ్ అండి. ఇవి రెండు మల్లురు చితక్కొట్టేస్తాయండి అవి. కానీ వాళ్ళు జ్ఞానులంటే మన గైడ్ చేయగలిగిన వాళ్ళు కామ క్రోధములు రెండింటినీ కంట్రోల్ చేసిన వాళ్ళు అవుతారు, భగవంతుణ్ణి విశ్వసించిన వాళ్ళు అవుతారు. అలాంటి వాళ్ళ యొక్క గైడెన్స్ మనకుంటే వీ విల్ బీ సేవ్డ్. దెన్ వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. దెన్ వీ కెన్ గివ్ ఏ పర్ఫెక్ట్ డిరెక్షన్ టు ద మైండ్. అప్పుడు మనం ఈ మనస్సుని నిశ్చల స్థితిలోంచి అచల స్థితిలోకి తీసుకెళ్ళగలుగుతాం. మనకు అప్పటిదాకా ఉండేది నిశ్చల స్థితి మాత్రమే, ఇట్స్ నాట్ అచల. నౌ వీఆర్ ఇన్ ది నిశ్చల స్థితి, బట్ ఇట్ హ్యాస్ టు రీచ్ ఏ స్టేట్ కాల్డ్ అచల స్థితి. ఈ అచల స్థితిలోకి మనం ఎంటర్ అవుతుంటే ఎట్లాంటి వాటిని వీ హ్యావ్ టు ఎన్కౌంటర్, దట్ వీ నీడ్ టు నో. 4 స్టేజెస్ ఉన్నాయండి దీని తర్వాత. ఈ అచల స్థితి ఏర్పడటానికి దేర్ ఆర్ 4 స్టెప్స్. గోదాదేవి వేక్స్ అప్ 4 గోపికస్ ఆఫ్టర్ దిస్. 4th, 5th, 6th and 7th. 4 gopikas are just addressed to talk about 4 stages. అయితే పైకి అది మనకి ఈ స్టేజెస్ గురించి ఏం మాట్లాడదండి, తమాషాగా వాళ్ళని లేపుతున్నట్టే ఉంటుంది. కానీ ఆ వెనకాతలు చూస్తే ఈ 4 స్టేజెస్ మనకు కనిపిస్తాయి. రేపటికి 4వ స్టేజ్ పూర్తయిపోతుంది అన్నమాట అండి. మనం దాని గురించి రేపు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈవేళకి మన గోష్ఠిని మనం ఈ 3వ గోపికని మేల్కొల్పిన పాటతోటి మనం ముగించుకుందాం. ఒకసారి పాసురాన్ని అనుసంధానం చేసి ఈవేళ గోష్ఠిని మనం కంక్లూడ్ చేద్దాం. పాసురాన్ని ఒకసారి చూడండి. 8వ పాసురం. கீழ்வானம் வெள்ளென்று எருமை சிறுவீடு மெய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்னாரை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்னோம் கோதுகலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டியா தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவாவென்றாராய்ந்து அருளேலோரெம்பாவாய் स्वोच्छिष्टमालिकाबन्ध गन्धबन्धुरजिष्णवे विष्णुचित्ततनूजायै गोदायै नित्यमङ्गलं मादृशा किञ्चन त्राणबद्धकङ्कणपाणये विष्णुचित्ततनूजायै गोदायै नित्यमङ्गलं श्रीमत्यै विष्णुचित्तार्यमनोनन्दनहेतवे नन्दनन्दनसुन्दर्यै गोदायै नित्यमङ्गलम् ஆண்டாள் திருவடிகளே சரணம். ஜெய் ஸ்ரீமநாராயணன்.